లాయర్ ఖాజా మొయిద్దీన్ హత్య కేసులో సంచలనాలు రిలీవ్ అవుతున్నాయి. సుపారీ గ్యాంగ్ లోని అబ్జిత్ అలియాస్ నానిని పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ప్రధాన నిందితులుగా మహబూబ్ అలం ఖాన్, ముజాహిద్ అలం ఖాన్లు ఉన్నారు. నిందితులు తెలివిగా సుపారీ ముఠాలను రంగంలోకి దించారు. సుపారీ గ్యాంగ్లు నెలల తరబడి వేచి చూసి పక్కగా మర్డర్ స్కెచ్ అమలు చేశారు. టాస్క్ ఫోర్స్ బృందాలు సంయుక్తంగా ఈ కేసు దర్యాప్తు చేసి సంచలనాలు వెలికితీశారు. ఈ అంశంపై మరిన్ని వివరాలని స్పెషల్ కరెస్పాండెంట్ తేజ అందిస్తారు. తేజ, చెప్పండి, లాయర్ ఖాజా మొయిద్దీన్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నట్లుగా తెలుస్తోంది, వివరాలేంటి? జ్యోతి, ఇటు మసబ్ ట్యాంక్ లో సంచలనంగా మారినటువంటి హైకోర్టు లాయర్ ఖాజా మొయిద్దీన్ హత్య కేసులో చాలా కీలక పరిణామం చోటు చేసుకుంది. అంటే పురోగతి కనిపిస్తుంది అన్నట్లుగానే చెప్పాలి. ఇటు పోలీసులు అదేవిధంగా టాస్క్ ఫోర్స్ బృందాలు చేసినటువంటి జాయింట్ ఆపరేషన్లు అయితే విస్తుపోయింది. ఇప్పటికే నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ నిందితుల్లో కూడా సుపారీ గ్యాంగ్ గా చెప్పబడేటువంటి అభిజిత్ అలియాస్ నాని అనేటువంటి వ్యక్తిని అదుపులోకి తీసుకోవడంతో పాటు పూర్తి స్థాయిలో విచారణ చేసిన నేపథ్యంలోనైతే నాని కొన్ని కీలకమైన విషయాలే బయటపెట్టారన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే లాయర్ ఖాజా మొయిద్దీన్ ఎవరైతే మృతులు ఉన్నారో ఆయన మృతులు ఖాజా మొయిద్దీన్ కుమారుడు ఆరోపిస్తున్నట్టుగానే ఇటు మహబూబ్ ఆలం ఖాన్ అదేవిధంగా ముజాహిద్ ఆలం ఖాన్ వాళ్లే తన తండ్రిని హత్య చేసి ఉంటారని పదే పదే ఆయన మీడియా ముఖంగా కూడా చెప్పారు. ఇప్పుడు అదే నిజమైనట్లుగా కూడా తెలుస్తుందన్నట్లుగానే చెప్పాలి. పోలీసులు కూడా ఇదే గుర్తించారు. అభిజిత్ సుపారీ గ్యాంగ్ అభిజిత్ కూడా ఇదే విషయాన్ని పోలీసుల ముందు వెల్లడించినట్టుగా తెలుస్తుంది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా మహబూబ్ ఆలం ఖాన్, ముజాహిద్ ఆలం ఖాన్లు ఉన్నట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. సో వీళ్ళంతా కూడా తెలివిగా సుపారీ గ్యాంగ్ కు వీరు ముందుగానే సుపారీ ఇవ్వటం వల్ల వారు కొన్ని నెలల తరబడి కూడా ఏ విధంగా రెక్కి చేసి ఎట్లా హతమార్చాలి అనేటువంటిది పన్నాగం పన్నారు. పక్కాగా ప్లాన్ ని అమలు చేశారు అన్నట్లుగా కూడా అభిజిత్ పోలీసులకు తెలిపినట్లుగా తెలిపారు. ఏదైనా కానీ మహబూబ్ ఆలం ఖాన్, ముజాహిద్ ఆలం ఖాన్లే ప్రధాన నిందితులుగా పోలీసులు తేల్చారు అన్నట్లుగానే మనం చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ తేజ.